శ్రీరామనవమి శ్రీరామచంద్రమూర్తి జన్మించిన రోజుగా మనము శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నాము. సీతారాముల కళ్యాణం శ్రీరాముడు రావణుని వధించి దిగ్విజయంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఈరోజే. మరునాడు అనగా నవమి తరువాత దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకము జరిగినది. ఇది ప్రతి హిందువుకు మరువరాని సంతోషమైన రోజు. ఈ రోజున తన శక్తి కొలది ప్రతివారు సీతారామ భరత శత్రుఘ్నుల విగ్రహాలను కానీ శ్రీరామ పట్టాభిషేక పటమును కానీ పెట్టి పూజ చేస్తారు. మరి పూజా విధానము ఎలా ఉండాలి అంటే, పూజా మందిరంలో కానీ పీఠం పైన కానీ కడిగి పసుపు రాసిన పీట వేసి దానిపైన కుంకుమతో అలంకరించాలి. పీట మధ్యన చందనముతో అష్టదళ పద్మమును వ్రాయాలి. దానిపై నూతన వస్త్రమును పరచాలి. నూతన వస్త్రముపై బియ్యం పోసి అర అంగుళం మందంతో నల్లు చెదరంగా ఏర్పాటు చేయాలి. పీట మధ్యలో కలశం ఏర్పాటు చేయాలి. కలశము గంధ పుష్ప అక్షతలతో పూజించి దాని చుట్టూ అష్టదిక్పాలకులను నవగ్రహములను అధిదేవత ప్రత్యాది దేవత సహితంగా ఆవాహనం చేసి మండపారాధన చేయవలెను. పూజా మండపమునకు 4 ప్రక్కల అరటి పిలకలు లేత చెరుకు గడలు కట్టి పూలతోనూ మామిడి ఆకులతోనూ అలంకరించాలి. పూజ జరిగే పందిరికి స్తంభాలు, కొబ్బరి ఆకులు, అరటి బోదెలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించవలెను. తరువాత పురుష సూక్త సహితంగా శ్రీరామచంద్రమూర్తిని పరివార సమేతంగా పూజ చేయాలి. శ్రీరామ అష్టోత్తరము, సీతా అష్టోత్తరము, ఆంజనేయ అష్టోత్తరము చదువుతూ తులసి, మారేడు, తమలపాకులతో పూజించాలి. తులసితో శ్రీరామచంద్రుని, మారేడు దళముతో సీతాదేవిని, తమలపాకులతో ఆంజనేయుని పూజించి శ్రీ సూక్త, పురుష సూక్తములు, విష్ణు సహస్రనామము పఠించవలెను. నైవేద్యంగా చక్కెర పొంగలి, మామిడి పండ్లు, చెరుకు ముక్కలు, పానకం, వడపప్పుతో నైవేద్యం ఇచ్చి కర్పూర హారతి ఇవ్వవలెను. ఈ విధంగా అతి వైభవంగా శ్రీరామనవమి జరుపుకోవలెను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.